మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు లక్షలాది ఇళ్లలో వంట చేసే పిఎన్జి గ్యాస్ ఎలా తయారవుతుందో? మీరు ప్రతిరోజు ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగిస్తారు, వంట చేస్తారు. కానీ ఈ గ్యాసు మీ ఇంటి వరకు ఎలా చేరుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది సిలిండర్ లాగా ఎక్కడో నింపి తీసుకురాబడుతుందా, లేదా దీని వెనక మరొక కథ దాగి ఉందా? ఈ రోజు కాలంలో ప్రతి వస్తువు స్మార్ట్ గా సులభంగా మారుతున్నట్లే గ్యాస్ సిస్టమ్ కూడా మారుతుంది. ఇంతకు ముందు ప్రతి ఇంటికి ఎల్పిజి సిలిండర్ వచ్చేది. ఇప్పుడు నెమ్మదిగా పిఎన్జి అంటే పైపుడు నేచురల్ గ్యాస్ వాడకం పెరుగుతుంది. కానీ నిజమైన ప్రశ్న ఇదే: ఈ పిఎన్జి గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది ఎల్పిజి లాగే ఉంటుందా, లేదా సిఎన్జి లాగానే ఉంటుందా? మరి పైప్ లైన్ ద్వారా ఈ గ్యాస్ మన ఇంటి వరకు ఎలా చేరుతుంది? ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. అయితే వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న: ఎల్పిజి సిలిండర్ మరియు పిఎన్జి మధ్య తేడా ఏమిటి? చాలా సింపుల్ భాషలో చెప్పాలంటే ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, సిలిండర్ లో నింపిన గ్యాస్. ఇది అయిపోయాక మార్చాల్సి ఉంటుంది. అయితే పిఎన్జి అంటే పైపుడు నేచురల్ గ్యాస్, పైప్ లైన్ ద్వారా నేరుగా మీ ఇంటి వరకు వస్తుంది. సిలిండర్ సమస్య లేదు, మళ్ళీ బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన తేడా చెప్పాలంటే పిఎన్జి మరియు ఎల్పిజి మధ్య అతిపెద్ద తేడా వాటి డెన్సిటీ, అంటే భారీగా లేదా తేలికగా ఉండడం. పిఎన్జి అంటే నేచురల్ గ్యాస్, ఇది గాలి కంటే తేలికగా ఉంటుంది. అంటే ఎక్కడైనా గ్యాస్ లీక్ అయితే అది పైకి ఎగిరిపోయి త్వరగా గాల్లో వ్యాపించిపోతుంది. అయితే ఎల్పిజి గాలి కంటే భారీగా ఉంటుంది. అంటే లీక్ అయితే అది క్రింద నేల మీద పేరుకుపోతుంది. ఇదే కారణం చేత ఎల్పిజి లీకేజ్ చాలా ప్రమాదకరం. ఒక చోట చేరి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలాసార్లు వార్తల్లో వినే ఉంటారు, ఎల్పిజి సిలిండర్లు పేలడం జరుగుతుందని. కానీ పిఎన్జిలో అలాంటి ప్రమాదం చాలా తక్కువ, ఎందుకంటే అది త్వరగా వ్యాపించిపోతుంది. ఒక చోట కానీ నేలకు కానీ చేరదు. కాబట్టి సేఫ్టీ పరంగా చూస్తే పిఎన్జిని ఎల్పిజి కంటే ఎక్కువ సురక్షితమైనదిగా భావిస్తారు. ఇప్పుడు బేసిక్ తేడా అర్థమైంది కాబట్టి అసలు కథలోకి వెళ్దాం. పిఎన్జి గ్యాస్ ని అర్థం చేసుకోవాలంటే ముందు దాని బేస్ అయిన నేచురల్ గ్యాస్ ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పిఎన్జి అనేది వేరే గ్యాస్ కాదు, అది అదే నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ద్వారా నేరుగా మీ ఇంటి వరకు చేరుతుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి, నేచురల్ గ్యాస్ ఎలా తయారవుతుంది అని. సింపుల్ గా చెప్పాలంటే నేచురల్ గ్యాస్ కూడా ఫాసిల్ ఫ్యూయలే. అంటే దీని కథ కూడా లక్షల సంవత్సరాల పాతది. చాలా కాలం క్రితం భూమి మీద భారీ అడవులు, సముద్ర జీవులు, చెట్లు, మొక్కలు ఉండేవి. ఏదైనా ప్రకృతి విపత్తు, వరద, అగ్ని ప్రమాదం లేదా భూకంపం కారణంగా ఈ జీవులు, మొక్కలు నేల కింద పడి పాతిపెట్టబడ్డాయి. అప్పుడు కాలం గడుస్తున్న కొద్దీ వాటి మీద మట్టి, రాళ్లు, మందమైన పొరలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆలోచించండి, లక్షల సంవత్సరాలు అలా నొక్కబడి ఉండడం వల్ల వాటి మీద ఎంత ఎక్కువ ఒత్తిడి, వేడి పడిందో. ఇంకా ఆక్సిజన్ లోపం, కంటిన్యూస్ గా పెరుగుతున్న టెంపరేచరు, ఒత్తిడి కారణంగా అవి నెమ్మదిగా కెమికల్ మార్పులకి గురయ్యి చివరికి నేచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, కోల్ గా మారిపోయాయి. నేచురల్ గ్యాస్ లో అత్యధికంగా మీథేన్ ఉంటుంది. ఈ గ్యాస్ చాలా తేలికగా, స్వచ్ఛంగా, త్వరగా కాలేది. ఇందుకే దీనిని ఇంధనంగా వాడతారు. తర్వాత ప్రశ్న ఏంటంటే, సైంటిస్టులకు నేల కింద నేచురల్ గ్యాస్ ఉందని ఎలా తెలుస్తుంది? దీనికోసం ఉపయోగించే ప్రత్యేక పద్ధతి సెస్మిక్ సర్వే. ఈ టెక్నాలజీలో నేల లోపలికి వైబ్రేషన్స్ ఇంకా వేవ్స్ ని పంపిస్తారు. ఆ వేవ్స్ భూమి కింద డిఫరెంట్ లేయర్స్ తో ఢీకొని తిరిగి వచ్చినప్పుడు వాటి ప్యాటర్న్ ని చూసి సైంటిస్టులు భూమి కింద గ్యాస్ లేదా ఆయిల్ ఉందా లేదా అని అంచనా వేస్తారు. సిగ్నల్స్ వచ్చినట్టయితే నెక్స్ట్ స్టేజ్ డ్రిల్లింగ్. ఇక్కడే అసలు పని మొదలవుతుంది. భారీ డ్రిల్లింగ్ మిషన్స్ నేలలో వేల మీటర్ల లోతు వరకు రంధ్రాలు చేస్తాయి. ఈ పని సులభం కాదు. చాలాసార్లు సముద్రం కింద కూడా డ్రిల్లింగ్ చేయాల్సి వస్తుంది. గ్యాస్ నిక్షేపం దొరికిన తర్వాత అక్కడ పైప్ లైన్లు వేసి గ్యాస్ ని బయటికి తీస్తారు. కానీ ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోండి, నేల నుంచి వచ్చే గ్యాస్ నేరుగా వాడుకోవడానికి సరిపోదు. దీనిని రా న్యాచురల్ గ్యాస్ అంటారు. దీనిలో అనేక రకాల ఇంప్యూరిటీస్ ఉంటాయి. నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, డస్ట్ పార్టికల్స్ లాంటివి ఉంటాయి. ఈ గ్యాస్ ని అలాగే వాడితే ప్రమాదకరం కావచ్చు, మిషన్స్ కూడా నష్టం కలిగించవచ్చు. కాబట్టి నెక్స్ట్ స్టేజ్ గ్యాస్ ప్రాసెసింగ్. అక్కడ నేల కింద తీసిన గ్యాస్ ని, అంటే రా న్యాచురల్ గ్యాస్ ని ప్రాసెసింగ్ ప్లాంట్ కి పంపుతారు. అక్కడ అనేక స్టేజెస్ లో దాన్ని ప్యూరిఫై చేస్తారు. ముందుగా గ్యాస్ నుంచి నీటి తేమని తొలగిస్తారు, ఎందుకంటే తేమ పైప్ లైన్ ని తుప్పు పట్టించవచ్చు. తర్వాత కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషపూరితమైన మూలకాలను, అంటే టాక్సిక్ ఎలిమెంట్స్ ను తొలగిస్తారు.
హైడ్రోజన్ సల్ఫైడ్ చాలా ప్రమాదకరమైన గ్యాసు. దాని వాసన పుట్టిన గుడ్డు వాసన లాగా ఉంటుంది. ఆ తర్వాత ఈ గ్యాస్ ని మరింత రీఫైన్ చేస్తారు. తర్వాత దానిలో ముఖ్యంగా మీథేన్ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు ఈ గ్యాస్ చాలా వరకు ప్యూరిఫై అయింది. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. ఈ గ్యాస్ తర్వాత డిఫరెంట్ విధాలుగా వాడుకుంటారు. దీనిని హై ప్రెషర్ లో కంప్రెస్ చేస్తే సిఎన్జి అవుతుంది. పైప్ లైన్ ద్వారా పంపితే పిఎన్జి అవుతుంది. అంటే గ్యాస్ ఒక్కటే, కానీ వాడుకునే పద్ధతి వేరు. ఇప్పుడు పిఎన్జి అసలు ప్రయాణం చూద్దాం. డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ. పిఎన్జి మొత్తం సిస్టమ్ ఒక చాలా పెద్ద నెట్వర్క్ మీద పనిచేస్తుంది. దీనిని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటారు. ఇండియాలో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, మహానగర్ గ్యాస్ లిమిటెడ్, గెయిల్ వంటి కంపెనీస్ ఈ నెట్వర్క్ ని మెయింటైన్ చేస్తున్నాయి. ముందు నేచురల్ గ్యాస్ ని పెద్ద పెద్ద ట్రాన్స్మిషన్ పైప్ లైన్ ద్వారా డిఫరెంట్ సిటీస్ కి పంపుతారు. ఈ పైప్ లైన్స్ వందల వేల కిలోమీటర్ల పొడవు ఉంటాయి. ఇంకా నేల కింద పరిచి ఉంటాయి. వాటిలో గ్యాస్ హై ప్రెషర్ లో ప్రవహిస్తుంది. గ్యాస్ సిటీ దగ్గరికి వచ్చాక నేరుగా ఇళ్లకి పంపరు. ముందుగా సిటీ గేట్ స్టేషన్ అంటే సిజిఎస్ కి వస్తుంది. అక్కడ గ్యాస్ ప్రెషర్ ని తగ్గిస్తారు. ఎందుకంటే ఇళ్లల్లో హై ప్రెషర్ గ్యాస్ పంపడం చాలా ప్రమాదకరం. తర్వాత చిన్న చిన్న పైప్ లైన్స్ నెట్వర్క్స్ ద్వారా గ్యాస్ ని పంపిస్తారు. అలా నెమ్మదిగా ప్రతి కాలనీ, ప్రతి వీధి, ప్రతి ఇంటి వరకు చేరుతుంది. మీ ఇంటి వంతు వచ్చేసరికి పిఎన్జి కనెక్షన్ తీసుకుంటే మీ ఇంటి వరకు సన్నని పైప్ లైన్ వస్తుంది. ఇంటి బయట మీటర్ పెడతారు, కరెంటు మీటర్ లాగానే. ఈ మీటరు మీరు ఎంత గ్యాస్ వాడారో కొలుస్తుంది. తర్వాత గ్యాస్ నేరుగా మీ కిచెన్ లో ఉన్న స్టవ్ వరకు చేరి నాబు తిప్పగానే వెంటనే మండిపోతుంది. ఇంకా ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే న్యాచురల్ గ్యాస్ అసల్లో వాసన లేనిది. కానీ పిఎన్జిలో మాత్రం మీకు తేలికపాటి వాసన వస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా లీకేజ్ అయితే వెంటనే తెలిసేలా గ్యాస్లో ఒక ప్రత్యేకమైన కెమికల్ ఓడరెంట్ కలుపుతారు. దాని వాసన చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందువల్ల సేఫ్టీ కూడా ఉంటుంది. పిఎన్జి యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడితే అతిపెద్ద ప్రయోజనం కంఫర్ట్. సిలిండర్ అయిపోతుందనే భయం లేదు. బుకింగ్ ఇబ్బంది లేదు. రెండవది కంటిన్యూస్ సప్లై. మూడవది ప్యూరిఫై అయిన గ్యాస్ కాబట్టి తక్కువ కాలుష్యం ఉంటుంది. ఇంకా నాలుగవది లాంగ్ టర్మ్ లో ఖర్చు తక్కువ. కానీ ప్రతి వస్తువుకి కొన్ని నష్టాలు ఉంటాయి. పిఎన్జి అన్ని చోట్ల అందుబాటులో ఉండదు. ఇన్స్టాలేషన్ ప్రారంభం ఖర్చు ఉండొచ్చు. పైప్ లైన్ లో సమస్య వచ్చినప్పుడు సప్లై ఆగిపోవచ్చు. అయితే ఇంకా ఒక ఆసక్తికరమైన ప్రశ్న, పిఎన్జి పూర్తిగా సురక్షితమా లేదా కాదా? దీనికి సమాధానం ఖచ్చితంగా అవును. సరైన విధంగా వాడితే చాలా సురక్షితం. దీనిలో అనేక సేఫ్టీ సిస్టమ్స్ ఉంటాయి. ప్రెషర్ కంట్రోల్, ఆటోమేటిక్ కట్ ఆఫ్, లీకేజ్ డిటెక్షన్ వంటివి. చివరిగా ఒక పెద్ద విషయం అర్థం చేసుకోండి. న్యాచురల్ గ్యాస్ నాన్ రెన్యూబుల్ రిసోర్స్, అంటే ఒక రోజు అయిపోవచ్చు. అందుకే ప్రపంచం నెమ్మదిగా రెన్యూబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ సిస్టమ్స్ వైపు మారుతుంది. కాబట్టి పూర్తి కథని ఒక్క మాటలో చెప్పాలంటే పిఎన్జి కథ ఇలా ఉంటుంది. లక్షల సంవత్సరాల పాత ఫాజిల్స్, న్యాచురల్ గ్యాస్, ఎక్స్టార్షన్, ప్యూరిఫైయింగ్, పైప్ లైన్ నెట్వర్క్, సిటీ డిస్ట్రిబ్యూషను, చివరికి మీ కిచెన్ వరకు. ఇకపైన మీరు ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇది కేవలం గ్యాస్ కాదు. దీని వెనకాల లక్షల సంవత్సరాల ప్రకృతి ప్రాసెస్, మోడర్న్ టెక్నాలజీ, వేల కిలోమీటర్ల పైప్ లైను, ఒక పూర్తి ఇండస్ట్రీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు కామెంట్లో తప్పకుండా చెప్పండి, మీ ఇంట్లో పిఎన్జి కనెక్షన్ ఉందా, లేక ఇంకా ఎల్పిజి సిలిండర్ వాడుతున్నారా? ఒకవేళ పిఎన్జి కనెక్షన్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి.